ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క షార్ట్ మెసేజ్ ద్వారా దేవుని నమ్మిన వారు ఎలా ఉండాలి, దేవుని నమ్మేవారు ఎలా ఉండాలి అని నేను దాని గురించి చెప్పాలని అనుకుంటున్నాను. మొదటిగా ప్రేమ కలిగి ఉంటారు, 2 విశ్వాసం కలిగి ఉంటారు, 3 ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు, 4 ధర్మాన్ని ఆచరించే వారిగా ఉంటారు, 5 నీతిగా జీవించే వారిగా ఉంటారు, ధైర్యం కలిగే వారిగా ఉంటారు, ఓర్పు కలిగి ఉంటారు. అయితే ఒక్కొక్కటి మనం చూసుకున్నట్లయితే దేవుని నమ్మేవారు ఎలా ఉంటారు అంటే ప్రేమ కలిగి ఉంటారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. దేవుని యొక్క వాక్యము ఏ విధంగా సెలవిస్తుందంటే మనల్ని యేసుక్రీస్తు ఏ విధంగా ప్రేమిస్తున్నారో మనము కూడా ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే దేవుని నమ్మేవారు, దేవుని ప్రేమించేవారు ఇతరుల పట్ల కూడా దేవుడు మన ఎడల ఎలా నడుచుకుంటున్నారో వారి పట్ల కూడా అలానే నడుచుకుంటారు. ఇలా ఉండటం వలన దేవుని యొక్క ప్రేమను వారు కూడా నీ ద్వారా తెలుసుకుంటారు. దీనికి ఉదాహరణగా చూసినట్లయితే మనము యేసుక్రీస్తు వలె నడుచుకోవాలి. రెండవది విశ్వాసము. ఈ రోజుల్లో విశ్వాసము లేకుండా క్రైస్తవుని జీవితం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మనము ఆశించినవి పొందుకోవాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి. దేవుడు ఇస్తాడని దేవుని దగ్గరకు వచ్చేవారికి మనమే ఏమైతే కోరుకుంటామో అవన్నీ దేవుడు తీర్చుతాడని మనము నమ్మాలి. మనము ఎప్పుడైతే నమ్ముతామో దేవుడు తప్పకుండా మన యొక్క కార్యాలను చేస్తారు. హెబ్రీయులకు 11వ అధ్యాయము 1వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. మరి దేవుని వాక్యంలో ఈ విధంగా ఉంది. మనము విశ్వాసముతో ఉంటే, దేవుని పట్ల విశ్వాసముతో ఉంటే మనము వేటి కోసమైతే నిరీక్షిస్తున్నామో వాటిని పొందుకున్నామని నమ్మకం కలిగి ఉంటాము. ప్రియులారా, మరి దీనికి ఉదాహరణగా మనము చూసుకున్నట్లయితే అబ్రహాము శారాలని చూసినట్లయితే వారికి ముదిమి వయసులో దేవుడు వాగ్దానము చేశారు. ఒక కుమారుడిని ఇస్తానని వాగ్దానము చేసినప్పుడు వారు దేవుని యందు నిరీక్షించారు. నిరీక్షింపబడడం వలన వారు కోరుకున్నది దేవుడు వారికి ఇస్తానన్న వాగ్దానము వారి జీవితంలో పొందుకున్నారు. అలాగే మనము కూడా విశ్వాసము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మూడవది ప్రార్థించే వారిగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన ద్వారా మనము దేవునితో ఎల్లప్పుడూ సంభాషించగలము. ఎప్పుడైతే మనము నిరంతరం ప్రార్థించే వారిగా ఉంటామో మన యొక్క కష్టాలలో, మన బాధలలో, అనారోగ్యంలో, సంతోషంలో, లేమిలో, కలిమిలో, ప్రతి ఒక్క స్థితిలో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. దీనికి ఉదాహరణగా ఏలియా గారిని తీసుకున్నట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17, 18వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ప్రియులారా, మరి మనము కూడా ఏలియా గారు కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన యొక్క పరిస్థితులను మార్చుకోవాలన్నా, మన యొక్క కుటుంబ పరిస్థితులు మార్చుకోవాలన్నా, మన యొక్క బాధలు పోవాలన్నా నువ్వు ప్రార్థించమని వేరే వాళ్ళని అడగవలసిన పని లేదు. కానీ నీ అంతటికి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిరంతరము ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా 1వ తెస్సలోనికయులకు 5వ అధ్యాయము 15వ వచనము చివరిలో ఎడతెగక ప్రార్థన చేయుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే జీవితంలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా ఉంటామో మనకు జరగబోయే కానీ ఎదుర్కొనే సమస్యలలో మనము పోరాడే వారిగా ఉంటాము. దేనినైనా ఎదుర్కొనగలము. అదేవిధంగా 4వది ధర్మాన్ని పాటించే వారిగా ఉండాలి. మరి దేవుడు మనల్ని కోరుకునేది ఏంటి అంటే మనము మన యొక్క వ్యక్తిగత జీవితంలో మంచి పనులు చేసేవారిగా ఉండాలి, ఇతరులకు మంచి చేసేవారిగా ఉండాలని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇది ఒక న్యాయసమ్మతమైన బాధ్యత అన్నమాట. మానవత్వాన్ని రక్షించే గుణము కలిగి ఉండటము. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది. మరియు యోప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను.
అండ్ ఇక్కడ తబిత అనే ఒక శిష్యురాలు యోప్పే పట్టణంలో ఉంది అంట. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము చేసే పనులను బట్టి వారు దేవుని నమ్మిన వారుగా అని ప్రజలు తెలుసుకుంటారు. వీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి వీరి విధంగా ఉన్నారని వారి యొక్క ప్రవర్తనను బట్టి తెలుసుకునే వారిగా ఉండాలి. ఇలా చేయటం వలన దేవుడు మీ యొక్క కుటుంబాన్ని, మీ యొక్క కుటుంబంలో మీ యొక్క తరములను దేవుడు ఆశీర్వదిస్తారు. మీరు చేసేటువంటి కార్యాలను బట్టి దేవుడు ఆశీర్వాదాలని దేవుడు మీకు అనుగ్రహిస్తారు. 5వదిగా చూసినట్లయితే నీతిగా జీవించాలని మరి దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉంది, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. మరి మన యొక్క జీవితంలో నీతిగా ఉండి జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. ఇంకొకటి మరి అబ్రహామును చూసినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ పరిస్థితి అయినా, అది కష్టమైన, నష్టమైన, కరువులోనైనా, ఏ స్థితిలోనైనా మీరు నీతిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మన యొక్క నీతిని తప్పించడానికి మరి సాతాను చూస్తాడు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీరు మంచిగా జీవించాలని దేవుని యొక్క వాక్యము దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. 6వదిగా చూసుకున్నట్లయితే ధైర్యంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. దేవుని నమ్మేవారు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు. మరి యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. ఎల్లప్పుడూ మనకు దేవుడు చెప్పేదల్లా ఏంటి అంటే ధైర్యం కలిగి ఉండాలి, నిబ్బరము కలిగి ఉండాలి. కష్టాలు వస్తాయి, వచ్చినా కానీ మీరు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే మనము భయపడుతూ ఉంటామో మరి సాతానుకు మనము ప్లేస్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి మనము ప్రతి ఒక్క పరిస్థితిని ఎదుర్కొనే వారిగా ఉండాలి. కష్ట సమయాలలో ధైర్యంగా, మనకి ప్రతికూల పరిస్థితులు ఎదురైన నిరాశలలో కూడా ఈ లోకంలో కష్టాలు వస్తాయి, అన్ని పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో మరి దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను మనము ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి ఈ లోకంలో అందరికీ కలిగినట్లే మనకి కష్టాలు వస్తాయి, దుఃఖం వస్తుంది, శ్రమలు వస్తాయి. అయినను ఆ శ్రమలలో కూడా ధైర్యంగా ఉండాలని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ శ్రమలను పోరాడాలి, ఆ కష్టాలని ఎదుర్కోవాలి. వాటిని ఎదుర్కోవాలంటే ధైర్యం ఉండాలి. 7వదిగా చూసుకున్నట్లయితే ఓర్పు కలిగి ఉండాలి. దేవుని నమ్మేవారు, దేవుని నమ్ముకొని వారు ఓర్పు కలిగి ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము మన జీవితంలో దేవుని వాగ్దానాలను పొందుకోవడానికి ఓర్పు చాలా అవసరము. మరి దేవుని యొక్క వాక్యము మరి రోమియోలకు 5వ అధ్యాయము 3-4వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. మరి శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉన్నప్పుడు మనము దేవుడు ఇవ్వబోయే వాగ్దానాలను పొందుకుంటామని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హెబ్రీయులకు 6వ అధ్యాయము 15వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మరి దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసినప్పుడు మరి ఆయన ఎంతో ముదిమి వయసులో ఉన్నాడు. కానీ దేవుడు వాగ్దానం చేశారు కాబట్టి దేవుడు తప్పకుండా ఇస్తాడని మరి అబ్రహాము తన జీవితంలో నమ్మి దానికోసము ఓర్పు కలిగి ఉన్నాడు. ఓర్పు కలిగి ఉండటం వలన దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని తన జీవితంలో ఆయన పొందుకున్నారు. మరి ఓర్పుకు ఉదాహరణగా యోబు గారిని తీసుకున్నట్లయితే మరి యోబు గారి జీవితంలో ఆయన జీవితంలో అనేక కష్టాలు, నష్టాలు మరియు బాధలు ఎదుర్కొన్నప్పటికీ దేవునిపై విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. మరి యోబు 1వ అధ్యాయము 13-19లో ఆయన ఒకే రోజు తన ఆస్తిని, సేవకుల్ని, పిల్లల్ని కోల్పోయినట్టుగా, తనకున్నదంతా కోల్పోయినట్టుగా మనం అక్కడ చూడగలము. కానీ ఎప్పుడైతే దేవుని యందు మరి విశ్వాసముతో అదేవిధంగా ఓర్పు కలిగి సహించారో అప్పుడు అలా ఉండటం వలన అతనికి మొదటి దశ కంటే చివరి దశ అధికముగా ఉందని దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలను ఇచ్చారని మనము చూడగలుగుతున్నాము. ప్రియులారా, మన యొక్క జీవితంలో కూడా మరి దేవుని యందు మన యొక్క జీవితంలో కూడా మన పితరులను
భక్తులను మాదిరిగా చేసుకొని జీవించి, అదేవిధంగా మరి ప్రేమ, విశ్వాసము, ప్రార్థన, నీతి, ధైర్యం, ఓర్పు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకములు ఉన్నవి. దేవుని వలె మనము జీవించడానికి ఆరాటపడినప్పుడు, దేవుని వలె మనము ఉండడానికి ప్రయత్నించినప్పుడు మన జీవితంలో మనము ఆశీర్వాదాలు పొందుకునటమే కాకుండా ఇతరులు కూడా మన ద్వారా దేవుని తెలుసుకొని మన ద్వారా ఆశీర్వదింపబడతారు. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. మీ అందరికీ దేవుని యొక్క కృప తోడైయుండును గాక.